ఇంకొక 6 నెలల్లో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 2027 ఫిబ్రవరిలో జరుగుతాయి. ఉత్తరప్రదేశ్‌తో పాటు పంజాబ్‌కి కూడా జరుగుతాయి. కానీ ఉత్తరప్రదేశ్ చాలా కీలకం. ఈ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఎక్కువ అసెంబ్లీ స్థానాలున్నాయి, ఎక్కువ లోక్‌సభ స్థానాలున్నాయి. అక్కడ 403 అసెంబ్లీ స్థానాలున్నాయి, 80 లోక్‌సభ స్థానాలున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే గెలిచి అధికారంలో ఉంటారో, అక్కడ ఎవరైతే ఎక్కువ లోక్‌సభ స్థానాలు సంపాదిస్తారో, వాళ్ళే జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉండే అవకాశం ఉంటది. అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గెలుపు అనేది జాతీయ రాజకీయాల్లో కూడా ప్రభావం ఉంటది. పైగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ గెలిస్తేనేమో ఆ ప్రభావం పక్కనే ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వీటి మీద ఉంటది. ఓడిపోయినా ఆ ప్రభావం ఉంటది. కాబట్టి ఉత్తరప్రదేశ్‌ని కాపాడుకోవటం అనేది బీజేపీకి చాలా ఇంపార్టెంట్. అక్కడ వరుసగా భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చెలాయిస్తా ఉంది. యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు తిరిగి భారతీయ జనతా పార్టీ అక్కడ గెలవగలదా అన్న దాని మీద మిశ్రమ ఫలితాలున్నాయి. అంటే వస్తున్న సర్వేలు బట్టి మిశ్రమంగా ఉన్నాయి. కొన్ని సర్వేలేమో లేదు లేదు భారతీయ జనతా పార్టీ తిరిగి గెలిచిద్ది అని చెప్తున్నాయి. యోగి ఆదిత్యనాథ్ గారు తిరిగి ముఖ్యమంత్రి కాగలుగుతారని చెప్తున్నాయి. మరికొన్ని సర్వేలేమో లేదు లేదు బీజేపీ ఓడిపోయిద్ది, ఇండి కూటమి గెలవడానికి అవకాశం ఉంది అక్కడ అని చెప్తున్నాయి. ఈ మధ్యకాలంలో పోల్ ట్రాకర్ సర్వే అని ఒక సర్వే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దాని మీద నేను వీడియో చేశాను. సరే, ఈ సర్వేని నమ్మాల్సిన అవసరం లేదు, అసలు ఈ సర్వేని ఎవరు చేశారో తెలియదు, కానీ ఈ సర్వే ప్రకారం అయితే ఇండి కూటమి గెలవబోతుందట అని చెప్పాను. అలాగే ఇప్పుడు లేటెస్ట్‌గా ప్రసాద్ గారు అని చెప్పేసి ఐఐటి ఖరగ్‌పూర్‌లో చదువుకున్న మన తెలుగు వ్యక్తి ఒక టీం పెట్టుకొని సర్వే చేశాడట. ఆ సర్వే కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సర్వే ప్రకారం కూడా ఉత్తరప్రదేశ్‌లో ఇండి కూటమి గెలవబోతుంది. ఇండి కూటమికి 43% నుంచి 47% ఓట్ బ్యాంక్ వస్తే, భారతీయ జనతా పార్టీకి 42% నుంచి 46% ఓట్ బ్యాంక్ వస్తది. అంటే బీజేపీకి 175 స్థానాల వరకు వస్తాయి, ఇండి కూటమికి 195 స్థానాల వరకు వస్తాయని వాళ్ళు అంచనా చెప్పారు. అంటే ఇండి కూటమికి కొద్దిగా మెజారిటీ ఉంటది. బట్ అన్ని సర్వేలు చెప్తుంది ఒక మాట ఏందంటే టగ్ ఆఫ్ వార్ అయితే ఉంటది. ఎవరికీ విజయం వన్ సైడ్ కాదు. టైట్ ఫైట్ ఉంటది. టైట్ ఫైట్‌లో ఎవరు బయటపడగలుగుతారో అనేది చూడాలి. ప్రతి సర్వే చెప్తుందయితే ఈ కామన్ పాయింట్. టైట్ ఫైట్ ఉంటదనేది. అయితే అసలు నిజంగా కూడా ఈ సర్వేలన్నీ పక్కన పెట్టేస్తే, ఎందుకంటే సర్వేలు చాలా విషయాల్లో అబద్ధాలైనవి కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సర్వేలన్నీ పక్కన పెట్టేస్తే బీజేపీ బలాన్ని జంజీ పోరాటానికంటే ముందు, జంజీ పోరాటం తర్వాత చూడాలి. అంటే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాక్రోజులు చేసిన పోరాటానికంటే ముందు బీజేపీ వేరు, బీజేపీకి ఉన్న బలం వేరు. కానీ జంజీ పోరాటం తర్వాత బీజేపీకి ఉన్న బలం వేరు. ఇప్పుడు ఆ జంతర్ మంతర్ పోరాటానికంటే ముందు బీజేపీ చూడండి, 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే బెంగాల్లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. తర్వాత అస్సాంలో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. పుదుచ్చేరిలో అధికారాన్ని సంపాదించింది. సరే, తమిళనాడు అంటే బీజేపీకి పెద్ద బలం లేదు, కేరళ బలం లేదు. ఆ 2 రాష్ట్రాలు తెలిస్తే మిగతా 3 చోట్ల బీజేపీ తన అధికారాన్ని కాపాడుకోగలిగింది, బెంగాల్లో అధికారాన్ని సంపాదించగలిగింది. బెంగాల్ గెలుపు తర్వాత భారతీయ జనతా పార్టీలోకి, ఎన్డీఏ కూటమిలోకి చాలా పెద్ద ఎత్తున విపక్షాల నుంచి ఎంపీలు వచ్చారు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది ఎంపీలు ఆ పార్టీ నుంచి ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యారు. అలాగే ఉద్ధవ్ ఠాకరే శివసేన పార్టీ నుంచి 6 ఎంపీలు జాయిన్ అయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాఘవ చద్దా నాయకత్వంలో కొంతమంది ఎంపీలు బీజేపీలో, కొంతమంది లేదా బీజేపీకి అనుకూలంగా ఉండే ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యారు. ఇవన్నీ మనం చూసాం. అంటే బీజేపీ బలం బెంగాల్ గెలుపు తర్వాత అమాంతం పెరిగింది. కానీ జంజీ మూవ్మెంట్ తర్వాత మళ్ళీ బీజేపీకి డైలమా చూడండి. ఆ తర్వాత జరిగినటువంటి బాంకీపూర్ ఉప ఎన్నిక, బీహార్లో బాంకీపూర్ ఉప ఎన్నిక, అది కేవలం ఒక అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక అనుకోవద్దు. బీజేపీ కంచుకోటలో జరిగిన ఉప ఎన్నిక, బీజేపీ జాతీయ అధ్యక్షుడు స్థానంలో జరిగిన ఉప ఎన్నిక, అక్కడ నితిన్ నబీన్ రాజీనామా చేయటం వల్ల వచ్చిన ఉప ఎన్నిక, అక్కడ 2025లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. బీజేపీ బీహార్లో అద్భుతమైన విజయాన్ని సాధించి సంవత్సరం కూడా కాలేదు. కానీ అక్కడ ఒక అసెంబ్లీ స్థానానికి బీజేపీ కంచుకోటలో గత 3 దశాబ్దాలుగా బీజేపీ వరుసగా గెలుస్తున్న స్థానాలు ఉప ఎన్నికలు జరిగితే బీజేపీ ఓడిపోయింది. బీజేపీ మీద ప్రశాంత్ కిషోర్ గెలిచాడు. అంటే జంజీ పోరాటం తర్వాత బీజేపీ మీద వచ్చిన నెగిటివ్నెస్ చూడండి. పైగా ఎప్పుడు లేని విధంగా సోషల్ మీడియాలో యాంటీ బీజేపీ పోస్టులు హైలైట్ అవుతున్నాయి. నేషనల్ మీడియా కూడా ఈ మధ్యకాలంలో కొద్దిగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. అంతకుముందు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే మీడియా భయపడేది. అంటే కొద్దిగా, అంటే ఏదో మొత్తం బీజేపీ రివర్స్ అయిందని నేను చెప్పను, కానీ బీజేపీ కొద్దిగా నెగిటివ్నెస్ కనపడుతుంది. అందులో ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 15% జంజీ ఓట్ బ్యాంక్ ఉంది, 15% యువతరం ఉంది అక్కడ. ఆ 15% ఓట్ బ్యాంకు కాముకుంటుందా? ఆ 15%తో పాటు వాళ్ళ కుటుంబాల ఓట్లను ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు కుటుంబంలో
ఒక యువకుడు లేదా ఒక యువతి తాము ఏ పార్టీకి ఓటేయాలని డిసైడ్ కావడంతో పాటు వాళ్ళ కుటుంబం మొత్తాన్ని ప్రభావితం చేస్తారు. వాళ్ళు అనుకున్న పార్టీకి వాళ్ళ పేరెంట్స్ చేత ఓట్లేపిస్తారు. సో వాళ్ళు ఒక 15% జంజి ఇంకొక 20-30% అదనంగా ప్రభావితం చేస్తారు. సో జంజి ఎటువైపు ఉంటే వాళ్ళదే గెలుపు. అందుకనే ప్రతి పార్టీ కూడా జంజీని జాగ్రత్తగా మొబిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందులోనూ 2024 పార్లమెంట్ ఎన్నికలు చూస్తే కొద్దిగా బీజేపీకి నెగిటివ్ సిచ్యువేషన్ ఉంది ఉత్తరప్రదేశ్లో. అక్కడ చివరిగా జరిగిన ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి కంటే ఇండీ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయి. ఇండీ కూటమికి 43 సీట్లు వచ్చాయి. ఎన్డీఏ కూటమికి కేవలం 36 సీట్లు వచ్చాయి. బీజేపీకి 33 సీట్లు వచ్చాయి. సమాజ్వాదీ పార్టీకి 36 సీట్లు వచ్చాయి. అంటే కూటమి వైజ్గా చూసినప్పుడు ఇండీ కూటమి ఎక్కువ సంపాదించింది. పార్టీ వైజ్గా చూసినప్పుడు సమాజ్వాదీ పార్టీ బీజేపీ కంటే ఎక్కువ స్థానం సంపాదించింది. కాబట్టి గతంలో 2019లో ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా ఓడిపోయిన రాహుల్ గాంధీ ఈసారి మాత్రం ఎంపీగా ఉత్తరప్రదేశ్లో గెలిచారు. అందులో వారణాసిలో స్వయంగా మోడీ గారి మెజార్టీ తగ్గింది. అయోధ్య రాముని నమ్ముకుంటే అయోధ్య పార్లమెంట్ స్థానంలో, అయోధ్య అసెంబ్లీ స్థానం ఉన్న పార్లమెంట్ స్థానంలో బీజేపీ ఓడిపోయింది. అంటే బీజేపీకి కొంత నెగిటివ్ సిచ్యువేషన్ 2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చూస్తే మనకు కనపడుద్ది. తర్వాత ఇప్పుడు జంజీ తర్వాత కొంత బీజేపీకి నెగిటివ్నెస్ ఉంది కనపడుతుంది. సో ఈ సమయంలో ఉత్తరప్రదేశ్లో అధికారాన్ని కాపాడుకోవడం బీజేపీకి చాలా ఇంపార్టెంట్. అది బీజేపీ వైపు నుంచి చూసినప్పుడు బీజేపీని ఓడించడం ఇండీ కూటమికి చాలా ఇంపార్టెంట్. ఈ వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని వాడుకోలేక బీజేపీని ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఓడించలేకపోతే ఇక బీజేపీని ఇండీ కూటమి ఎప్పటికీ ఓడించలేకుండా పోయింది. ఇంతకంటే అవకాశం రాదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో దేశంలో అధికారంలోకి వచ్చింది. మోడీ గారు ప్రధాని అయ్యారు. ఇంత వ్యతిరేకత గతంలో ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం వచ్చిన దాన్ని ఇండీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు కూడా చేసుకోలేకపోతే ఇంకా ఎప్పటికీ చేసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఉత్తరప్రదేశ్లో బీజేపీని ఓడించాలని ఇండీ కూటమి శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ చాలా యాక్టివ్ అయింది. రాహుల్ గాంధీ చాలా యాక్టివ్ అయ్యాడు గతంతో పోలిస్తే. సరే, రాహుల్ గాంధీ యాక్టివ్ కావడానికి రకరకాల కారణాలు లేండి. ఉత్తరప్రదేశ్లో ఇండీ కూటమిని గెలిపించాలని మాత్రమే కాదు, తన వెనకబడిపోతున్నానే ఉన్న భయం కూడా ఉంది. ఎవరో కొత్తగా వచ్చిన కాక్రోచ్ హైలైట్ కావటం ఏంటి, నేను వెనకబడిపోవటం ఏంటి అనే భయం ఉంది. కానీ ఏది ఏమైనా ఇప్పుడు యాంటీ బీజేపీ ఓట్ బ్యాంకు ఇండీ కూటమి వెనకాల ర్యాలీ కావటం, అంటే వాళ్ళ తప్ప ఇంకా వేరే ఆప్షన్ ఉత్తరప్రదేశ్లో లేదు కాబట్టి వాళ్ళ వెనకాల ర్యాలీ అవుద్ది కాబట్టి సో ఇప్పుడు బీజేపీని ఓడించాలి అనే తాపత్రయంతో వాళ్ళు పనిచేస్తున్నారు. కాపాడుకోవాలి బీజేపీ అధికారాన్ని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఎవరు సక్సెస్ అవుతారో అని చూడాలి. కానీ సర్వేలు మాత్రం కన్ఫ్యూజింగ్గా చెప్తున్నాయి. ఎవరికి వన్ సైడ్ అయితే లేదు అన్న విషయాన్ని మాత్రం నొక్కి చెప్తున్నాయి.